అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ నుండి స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ప్రెస్ చేయండి. అలాగే 1700 పైన వీడియోలు ఉన్నాయి, మీకు ఎంతో ఉపయోగం. చాలామంది దీనివల్ల ఉపయోగం పొందారు, వాళ్ళు చాలా సంతోషంగా కూడా ఉన్నారు. ఆ విషయాన్ని మీకు తెలియజేయడం వల్ల నేను కూడా సంతోషిస్తున్నాను. నా వల్ల ఒకరికి ఉపయోగం జరిగిన ఉపకారమే. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే 100 కోట్లు 50 కోట్లు ఎకరం ఉన్నటువంటి భూములు 100 ఎకరాలు కొట్టేయడానికి స్కెచ్ చేశారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏంటి అంటే హైదరాబాద్ పరిధిలో ఉన్న శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఒక విలేజ్ 661 నుండి సర్వే నంబర్ 661 నుండి 775 సర్వే నంబర్ వరకు ఉన్నటువంటి భూములు అన్నమాట. ఇవన్నీ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఇవన్నీ మావే, ఈ 100 ఎకరాలు మావే అని చెప్పేసి దీని మీద కోర్టు తీర్పు వచ్చిందని చెప్పి హైకోర్టులో పేపర్లు ఫైల్ చేశారు. ఎందుకో ధర్మాసనానికి ఒక అనుమానం వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది, ఇది నిజమా ఉత్తుదా తేల్చని చెప్పేసి. ఈ భూములు చాలా ఖరీదైనటువంటి భూములు, దీనివల్ల ఎక్కువ అనుమానాలు అనేవి వస్తూ ఉంటాయి. ఇది సివిల్ కోర్టులో 100 ఎకరాలు, హైకోర్టులో ఏం చేశారంటే ఈ ప్రైవేట్ వ్యక్తులకి ఫేవర్గా ఇచ్చేశారు. కింద కోర్టులో ఇస్తే ఈ హెచ్ఎండిఏ ఏం చేసిందంటే హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టులో అప్పీల్ వేస్తే ధర్మాసనం ఇవన్నీ పరిశీలించింది, జడ్జిమెంట్ కాపీలన్నీ. ఈ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి హైకోర్టు తీర్పు మీద ఎందుకో ధర్మాసనానికి అనుమానం వచ్చి రిజిస్టర్ గారికి ఇది నిజమా అవుతుందా అని రిజిస్టర్ గారు అని ఉంటారు, ప్రతి హైకోర్టుకో రిజిస్టర్ ఉంటారు, ఆయనకి రెఫర్ చేసింది. ఎందుకు ప్రధానంగా అనుమానం వచ్చిందంటే ఏ జడ్జి గారైతే హైకోర్టులో తీర్పిచ్చారో 1988 ఏప్రిల్ 29, చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. 1988 ఏప్రిల్ 29 ఎన్డి పట్టనాయక్ అన్నటువంటి జడ్జి గారు తీర్పిచ్చారు. అయితే ఎప్పుడు ఇచ్చారు? 1988 ఏప్రిల్ 29 ఇచ్చారు. కానీ ఆయన హైకోర్టులో నియమితులైంది 1988 డిసెంబర్లో నియమితులయ్యారు. డిసెంబర్లో నియమితులైనటువంటి వ్యక్తి ఏప్రిల్లోనే ఎలా జడ్జిమెంట్ ఇస్తాడు ఒకటి. అలాగే ప్రతి కోర్టులో కూడా ఒక రికార్డు మెయింటైన్ అవుతుంది. ప్రతి తీర్పు ఆ కోర్టు ఓపెన్ అయిన దగ్గర నుండి ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి తీర్పుల తాలూకా రికార్డు అంతా కూడా ఓపెన్ అయి ఉంటుంది. ఆ రికార్డు పరిశీలిస్తే ఆ రికార్డులో ఎక్కడా కూడా ఈ తీర్పు లేదు. వీళ్ళు ఏం చేశారంటే ఎన్డి పట్నాయక్ గారి పేరు మీద డాక్యుమెంట్లు సృష్టించి ఈ తీర్పుని వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టులో ఫైల్ చేసి, కింద కోర్టులో ఫైల్ చేస్తే కింద కోర్టు నమ్మేసింది, హైకోర్టు ఇచ్చింది కాబట్టి మనం దీన్ని ముట్టుకోవడానికి లేదని. హైకోర్టుకి హెచ్ఎండిఏ వెళ్ళడం వల్ల హైకోర్టు పరిశీలించింది. ఇదేంటి జడ్జి గారు అనేటువంటి వాళ్ళు ఏదైతే ఎన్డి పట్నాయక్ గారు ఇంకా నియమితులు అవ్వలేదో, అవ్వకముందే ఆయన తీర్పు ఇచ్చినట్టు తీర్పు ఉంది. అలాగే ఆ తీర్పు కాపీలు ఎక్కడా కూడా హైకోర్టులో కనబడలేదు. దాన్ని ఆధారం చేసుకుని ఈయన ఏం చేశారంటే పోలీసులకు రెఫర్ చేశారు. పోలీసులు వాళ్ళందరి మీద ఎవరైతే ఆ కాపీలు ప్రొడ్యూస్ చేశారో ఆ ప్రైవేట్ వ్యక్తులందరి మీద కూడా మీకు కేసులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా రెఫర్ చేసి ఆ వ్యక్తుల మీద తీవ్రమైన చర్యలు తీసుకోమంది. అలాగే అక్కడ స్టేటస్కో వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరో కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వకూడదని చెప్పి స్టేటస్కో అంటారు, అది ఇవ్వడం అనేది జరిగింది. అంటే మోసం చేయడానికి ఆఖరికి కోర్టు తీర్పిచ్చినట్టే కాపీలు సృష్టించి తీసుకొచ్చారంటే ఏ స్థాయిలో జరుగుతుందో చూడండి. ఇలా ఇంకా ముందు ఎన్ని జరిగాయో. ఇప్పుడు ఎక్కడో చిన్న తప్పు దొరికిపోయారు కాబట్టి జడ్జి దగ్గర బయటపడ్డది, కానీ ఒకవేళ కానీ అది రెఫర్ చెయ్యకపోతే పరిస్థితి ఏంటి అంటే ఎంత సొసైటీలో భూముల మీద ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. జై హింద్, భారత మాతా కీ జై.